హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఆరాధించడానికి ప్రభు కృప చూపించున్నాడు. మరి ఇంతవరకు నడిపించినటువంటి సహోదరి భారతి గారికి ప్రభు పేరు వందనాలు. అదేవిధముగా మరి దేవుని సన్నిధిలో ఆరాధించినటువంటి బిడ్డలకు, అలాగే కూడి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కాస్త అసౌకర్యంగా కరెంట్ లేదు కదా, అయినా దేవుడు మనందరికీ మంచి జనరేటర్ ఇచ్చాడు. కానీ జనరేటర్ లేని దినాలు కూడా మనం గడిపాం. మరి పూర్వ దినాల్లో అయితే కొవ్వొత్తులు పెట్టుకుని ఇసుకలు విసురుకొని దేవుని ఆరాధించిన రోజులు కూడా ఉన్నాయి. మరి దేవుడు తన కృప ద్వారా దేవుని మీద మనం ఇశ్రాయేలు లాగా సనుకోకుండా ఒంటికి చెమటెక్కినా పర్లేదు, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ప్రభువా నీ కృపకై నీకు వందనాలు అని దేవునికి స్తోత్రాలు చేసుకుంటూ దేవుని వాక్యంలోనికి సాగిపోదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 30 వచనం వరకు కూడా 34 వచనాల వరకు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అక్కడ మనకి కనబడుతూ ఉంది. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అక్కడ కనబడుతూ ఉంది. ఏంటి అంటే ఎమ్మాయి మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మరణాన్ని గెలిచి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన మరి ప్రత్యక్షతలు అనేకమైనటువంటి రీతులుగా ఆయన సజీవునిగా తనకు తాను కనుపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఎరుగుదుము. దానిలో భాగంగా అదే రోజు అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క విషయాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేములోనికి ఆమడ దూరమున ఉన్న, చిన్న బేస్ పెట్టండి బాబు, చిన్న ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక మార్గమునకు వెళ్ళొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేములో అవన్నీ కూడా పాస్కా పండుగ ముగిసింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ వేయడము, సిలువ మరణ కార్యాలు జరిగాయి. అలాగనే ఆదివారము కూడా కొంత అలజడి అలముకుంది. కొన్ని వార్తలు వారు వింటూ ఉన్నారు. ఏంటి ఆ వార్తలు అంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్తలు. ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని, ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా అక్కడ వింటూ ఉన్నారు. ఈ అలజడి అక్కడ పునరుద్ధాన దినములో అనగా ఆదివారం దినంలో జరుగుతూ ఉంది. ఇలాగ జరుగుతూ ఉంటున్నప్పుడు ఒక ఇద్దరు ఎమ్మాయి మార్గములో వారు ప్రవేశించుకుంటూ వారి యొక్క గ్రామానికి వారు వెళుతూ ఉన్నారు. ఆ గ్రామం ఎమ్మాయి అనేటువంటి ఆ గ్రామానికి వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. అందులో వాని పేరు అక్కడ రాయబడింది క్లైఫా అనేటువంటి పేరు. ఏం పేరు? వెనకాల ఉన్నటువంటి వారు కైఫా కాదు. కైఫా అంటే మళ్ళా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతాం. క్లైఫా. ఈ క్లైఫా అనేటువంటి వాడు మరొక వ్యక్తి ఎవరు అంటే లూకా అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రంథాన్ని రాసినటువంటిది లూకా కాబట్టి ఆ సందర్భాన్ని చాలా విపులముగా దాన్ని వివరించాడు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి లూకాయే అయి ఉండొచ్చు అని పండితులు
భావిస్తూ ఉంటారు. ఎంత గొప్పవాడంటే లూకా ఈ విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా లూకా తన పేరును కూడా అక్కడ ప్రస్తావించుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్లైఫా అలాగనే లూకా అంటున్నటువంటి వీరిరువురు కూడా వారు ప్రయాణం చేసుకుంటూ ఇంచుమించు యెరూషలేము నుండి ఎమ్మాయికి అంటే 11 కిలోమీటర్లు, ఇంచుమించుగా 11 కిలోమీటర్లు వారు ప్రయాణం చేసుకుంటూ వారు నడుచుకుంటూ దారిలో అంతా కూడా ఈ సంగతులే వారు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వారు వెళుతూ ఉన్నారు. వీరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారితో పాటుగా ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఆయన ఎవరు అంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు కూడా నడవడం మొదలు పెట్టారు. వారి వెనకనే కూర్చొని వారితో పాటు కూడా ఎప్పుడైతే నడుచుకుంటూ వెళుతూ ఉంటున్నాడో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఆయనను గుర్తుపట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటుగానే నడుచుకుంటూ ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అయితే వారు మీరు దేని గురించి నిరాశతో ఉన్నారు, మీరు ఎందుకు నిట్టూర్పుగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు వేసినప్పుడు, నీకు ఈ సంగతులు తెలియదా? యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా? ఇదిగో ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఈ యొక్క నాయకుడిని, ఈ నజరేయుడైనటువంటి యేసును గురించినటువంటి సంగతులు నీకు తెలియలేదా అనేటువంటి విషయాలను ఇక్కడ చెప్పుకుంటా కిందన మనము ఎన్నో వచనమంటే 19వ వచనం. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైనటువంటి యేసును గురించినటువంటి సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించురో సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులను విమోచించువాడు ఇతడే అనేటువంటి మాటని వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు విమోచించువాడు ఇతడే అంటే వారి ఉద్దేశంలో ఏంటి అంటే వారు రాజకీయంగా వారు ఆలోచిస్తున్నారు. ఆయన రాజకీయమైనటువంటి నాయకుడిగా అంటే ఒక గొప్ప ప్రవక్తగా అక్కడ మనం చదువుతున్నాం. ఒక గొప్ప ప్రవక్తగా అక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప ప్రవక్త అక్కడ ఆయనని వారు ఊహిస్తూ ఉన్నారు. అయ్యో ఈ రోజు ఆ ప్రవక్త లేడు, ఆ ప్రవక్తని సిలువ వేసి ఆయన చంపేశారు అనేటువంటి ఆలోచనలో ఆ యొక్క ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలకు అనుగుణంగా లేఖనాలను విడమర్చి చెబుతూ ఎప్పుడు మోషే నుంచి ప్రవచించబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఎలాగో నెరవేరాయో వాటన్నిటినీ కూడా ఈ 11 కిలోమీటర్లు కూడా ప్రయాణంలో విశదపరిచి విపులంగా వారికి తెలియజేయడం జరిగింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక సాయంకాలం అవుతా ఉంది. వీరు చీకటి పడుతుందని చెప్పేసి వీరు ఒక ఇంటిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ వారు కూర్చోగానే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రొట్టె విరుచుట ద్వారా వెంటనే వారి కన్నులు తెరవబడి వారు యేసుక్రీస్తు అని చెప్పి వారు గుర్తుపట్టారు. హల్లెలూయా. వారు గుర్తుపట్టి ఇదిగో దేవునిని మహిమపరచునట్లుగా మనం ఈ విషయాన్ని ఈ లేఖన భాగాల్లో చదువుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇంకా మీకు విపులముగా చక్కగా మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ఒకసారి మరలా మీరు చదువుకోగలిగితే మీరు ధన్యులవుదురుగాక. ఆమేన్. అయితే ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని మరి మనము ధ్యానం చేద్దాం. ఈ లేఖనాల ద్వారా మనకి ఏమి నేర్పిస్తూ ఉంది, ఈ లేఖనాలు మనకి ఏ విధమైనటువంటి ఆదరణతో కూడినటువంటి మాటలు, ఆదరణతో కూడినటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా ఈ యొక్క ప్రయాణం గురించి మనం ఆలోచన చేయాలి.
వీరి యొక్క ప్రయాణము గురించి మనం ఆలోచన చేస్తే 17వ వచనం చదవండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచెను. ప్రేమటువంటి దేవుని బిడలరా, మొట్టమొదటిగా వారి ప్రయాణము ఏ విధముగా ఉందంటే నిరాశతో కూడినటువంటి ప్రయాణం. వారి ప్రయాణం ఏ ప్రయాణం అంట? నిరాశతో కూడినటువంటి వారి యొక్క ప్రయాణం. వారు దుఃఖముకులై వారు ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ఎందుకు దుఃఖముకులై ప్రయాణిస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేశారు. విన్నటువంటి దేవుని బిడ్డలారా, వీరి దృష్టిలో ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలును విమోచించడానికి వచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలీలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడు. ఆయన ఒక మంచి నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. ఆయన వెనకాతల చాలా మంది జన సమూహం అనేటువంటిది ఆయన వెంబడిస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారిగా ఈ యొక్క నాయకుడిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు. దివంగత గొప్ప నాయకులు మనకు మెరిగినటువంటి వారు. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు చాలా ఎంతమంది ఉన్నారు? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రైట్. ఆ టీవీలో అవి రావడానికి కారణం ఆవిడే. అప్పట్లో టీవీలు ఎవరింట్లో ఉండేవి కాదు. ఒక సంగీతం వచ్చేటం అనుకున్న ఒక సంగీతం వచ్చింది అంతే. రేడియో ఆన్ చేస్తే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మమ్మల్ని కూడా ఒకసారి చనిపోయినప్పుడు మా నాన్నగారు అక్కడెక్కడో ఒక లాడ్జ్ లో ఒక చిన్న టీవీ ఉంటే ఆ టీవీ దగ్గర కూర్చొని అక్కడ కూర్చోబెట్టారు మేడం మమ్మల్ని. ఆవిడ దూరదర్శన్ ఒకటే ఉండేది. దూరదర్శన్ ఒకటే, ఇంకేమీ లేవు. దూరదర్శన్లో మరి శుక్రవారం వచ్చిందంటే చిత్రలహరి సాపరేషన్ వెళ్ళిపోయేవారు. ఎవరింట్లో టీవీ ఉంటారు, ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుకోవడమే. ప్రియమేట చాలు ఇంక దాని గురించి మళ్ళా ధ్యానించట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే అటువంటి గొప్ప నాయకులు ఇందిరాగాంధీ, ధైర్యం లేడీ అంటారు. అటువంటి ఆమె చనిపోయినప్పుడు చాలా మంది హృదయాలు ఏమైపోయి బాధపడిపోయి. అలాగే వారి కుమారుడు దివంగత రాజీవ్ గాంధీ ఒక్కసారిగా బ్లాస్టింగ్ లో ఆ శ్రీపెరంబదూరులో ఆయన మరణించినప్పుడు చాలా మంది వాక్ అయిపోయారు, బాధతో ఉండిపోయారు. ఆరోగ్యశ్రీ మహానుభావుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా మంది దుఃఖంలో నుంచి తేరుకోవడానికి చాలా సమయము పట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వీరు భావించేటువంటి పద్ధతి కూడా అలాగే ఉంది. ఏంటంటే ఇదిగో ఇశ్రాయేలీయులను విమోచించేటువంటి ఈ గొప్ప నాయకుడు, ఈ గొప్ప పరిపాలన చేసేటువంటి వాడు, అందరినీ ప్రేమించేటువంటి వాడు, అనేక మందిని బాగు చేస్తూ అనేక మందిని సెదవీర్చేటువంటి గొప్ప నాయకుడు ఇశ్రాయేలును ఉద్ధరించి వాడు ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. వీరి ప్రయాణం ఎలాగుందో తెలుసా? నిరాశతో, నిస్పృహతో వీరి ప్రయాణం కొనసాగుతూ ఉంది. వీరి ప్రయాణం కొనసాగుతుంది. ఇక అంత అయిపోయింది, ఏమీ లేదు అనుకొని వీరి ప్రయాణం కొనసాగుతూ ఉంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక విషయాన్ని గమనించాలి. వారి పక్కనే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారి యొక్క నిరీక్షణ అంతమైపోయింది. వారి నిరీక్షణ అంతమైపోయింది. ఇప్పుడు యేసు ప్రభు లేడు అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉంటూ ఉన్నారు. కానీ యేసయ్య వారి పక్కనే ఉన్నాడు. ఈరోజు విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనము ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తరువాత, ప్రభు యందు విశ్వసించిన తరువాత, నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకున్న తరువాత, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన అందరి యొక్క ప్రయాణాలు కొనసాగుతూ ఉంటున్నాయి. మనందరి యొక్క ప్రయాణాలు కొనసాగుతున్నప్పుడు ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి.
ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సాతాను ఎప్పుడు కూడా ఏ విధముగా విశ్వాసిని జల్లిడ పడదామా, ఏ విధముగా నలగొడదామని సాతాను నిత్యము కూడా ఎలాగట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని దేవుని యొద్ద నుంచి దూరము చేద్దామా, ఎవరిని పరిశుద్ధతలో నుండి దూరముగా పెడదామా అని చెప్పి సాతాను నిత్యము కూడా అటు ఇటు తిరుగులాడుతూనే ఉంటాడు. వాడు చేసేటువంటి చిత్తులలో నోకరత్నం గారు ఆయన చేసేటువంటి ఆ పన్నాగములలో ఒక్కొక్కసారి ఏమండి మన జీవిత ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో నిరాశ అనేటువంటి ఎదురవుతూ ఉంటుంది. ప్రభా, ఏంటి నాయన ఈ సమస్య, ఏంటి నాయన ఈ రోగము, ఏంటి నాయన ఈ బలహీనత, అయ్యా నన్ను విడిచిపెట్టావా తండ్రి, నాకు సహాయం నువ్వు చేయవా, నన్ను ఆదరించువా, నన్ను కనికరించువా అని చెప్పి అనేక పర్యాయాలు మనము నిరాశపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేవన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా శ్రమ అనుభవము ఉన్నందుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కానీ శ్రమలలో నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు ఆయన కాదు. ఆయన నీతోనే ఉన్నాడు. ఏమండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకెడు నిద్రపోడు, సదాకాలం ఆయన నీతోనే ఉంటున్నాడు. నువ్వు నిరాశతో ఉంటున్నావేమో, నిస్పృహతోనే ఉంటున్నావేమో, కానీ నువ్వు అనుకోవచ్చు యేసయ్య నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి మాట నువ్వు అనుకోవచ్చు. కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక చక్కని పాట పాడుతూ ఉంటారు కదా, ఏమండి, నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన దయచేసి మెట్ల మీద కూర్చున్న వారు మేడపైకి వెళ్ళండి. పైన సౌండ్ ఉంది, అక్కడ మీకు ఫ్రీగా ఉండొచ్చు. మెట్ల మీద కూర్చున్న వారు మేడ మీదకి వెళ్ళి కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో ఆయన మనతోనే ఉన్నాడు. మన నిరాశ నిస్పృహలో కొంతకాలము ఆయన విడిచిపెట్టినట్టుగా నీకు అనిపించవచ్చు, అంతే, అది కేవలము భ్రమే. కానీ ఆయన నీకు విడిచిపెట్టలేదు. నీవు నా సొత్తు, నీవు విలువ పెట్టి కొనబడిన దానము. హల్లెలూయా. ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. విలువ పెట్టి కొన్నాడంట. దేంతో కొన్నాడు నిన్ను? అమూల్యమైనటువంటి తన స్వకీయ రక్తము ఇచ్చి క్రయధనముగా ఇచ్చాయని నేను కొన్నాడు. దేవునికి మహిమ. నీ నిరాశ, నీ నిస్పృహ కొంతకాలమే, నీ ప్రయాణంలో రావచ్చు. కానీ ఒక విషయం గమనించాలి, వారు ఆయనను గుర్తుపట్టలేదు. కేవలం ఏంటంటే అవిశ్వాసం. వారు ఆయనను గుర్తుపట్టలేదు. దేవుడు మనతోనే ఉన్నాడు అనేటువంటిది అవిశ్వాసులే గుర్తుపట్టలేదు. అందుకే ప్రభును విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. అందుకే ప్రభు ఏమీ చేయలేదే అని అంటూ ఉంటారు. అందుకే ప్రభు నాతో లేడే అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అవిశ్వాసంతో వారు ఉన్నారు కనుక ప్రభుని వారిని గుర్తుపట్టలేకపోయారు. వారి ప్రయాణము నిరాశతో సాగుతూ ఉంది. సండే స్కూల్ పిల్లలు ఒక మంచి పాట పాడతారు, నిరాశల్లో మాష మా యేసు ప్రభువే, దుఃఖంలో సంతోషం మా యేసు ప్రభువే, అన్ని వేళల్లో అన్ని చోట్లలో ప్రభు యేసుకు సాక్షులమే, అన్ని వేళల్లో అన్ని చోట్లలో ప్రభు యేసుకు సాక్షులమే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నిరాశతో కూడినటువంటి ప్రయాణం, కానీ యేసయ్య వారితో ఉన్నాడు.
నీ జీవితంలో నిరాశ ఉందా? నీ జీవితంలో నిస్పృహ ఉందా? ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు నీతోనే ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఏమండి, మనము నమ్మదగని వాడమైనను ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చి తగ్గిపోయేటువంటి దేవుడు కాదు. రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఈ విషయాలన్నిటినీ కూడా విడమర్చి చెబుతూ ఉన్నారు. 27వ వచనం మనం చదివినట్లయితే, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చినటువంటి ప్రవచనముల భావము వారికి తెలిపెను. రెండవదిగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారితో నడుస్తూ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు దేనితో మాట్లాడుతున్నారు? లేఖనములతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యముతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే, మోషే దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రవక్తలందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషే దగ్గర నుంచి ఏ ప్రవక్తలైతే ఉంటున్నారో, మోషే దగ్గర నుంచి ఏ ప్రవక్తలైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచించారో, ఉదాహరణగా చెప్పుకోవాలంటే, వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఏ ప్రవక్త ప్రవచించాడు? ఎవరండి? యెషయా ప్రవచించాడు. ఇలాగా అనేక మంది ప్రవక్తలు వారు ప్రవచించినటువంటి ప్రవచనములను యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా అక్కడ దేవుని గురించినటువంటి అక్కడ క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని లేఖనములతో ఆ అమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి ఆ ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అద్భుతాలు చేయలేదు. అద్భుతం చేశారా? నేనే క్రీస్తుని, ఇదిగో నా చేతుల్లో ఈ మేకులు కొట్టారు, ఇదిగో రంధ్రాలు ఇదిగో, ఇదిగో రంధ్రం ఇదిగో, ఇదిగో రంధ్రం ఇదిగో అని ఆయన చూపించారా? లేకపోతే ఇదిగో నేనే యేసుక్రీస్తు ప్రభువారిని, నేను నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని చెప్పి అక్కడ ఏదైనా ఒక అద్భుత కార్యాన్ని చూసారా? ఆశ్చర్యకార్యాన్ని చూసారు. అక్కడ ఆశ్చర్యకార్యం చేశారు. అక్కడ ఏమీ చేయలేదు. కేవలం వాక్యాన్ని మాత్రమే ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని శక్తిని నీవు గ్రహించాలి అంటే వాక్యం నీలో ఉండాలా. హల్లెలూయా. మన విశ్వాసము అద్భుతాల మీద కాదు. మన విశ్వాసము దేని మీద కాదట? అద్భుతాల మీద కాదు, వాక్యం మీద ఆధారపడి ఉండాల. దేవునికి స్తోత్రం. చాలా మందికి అద్భుతాలంటే చాలా ఇష్టం. అద్భుతాలంటే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను అనగానే వారికి ఏమైపోవాలా? స్వస్థత కలగాల. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను అనగానే వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవాలా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను అంటే జరగలేనటువంటి పనులన్నీ కూడా జరిగిపోవాలా. ఏమిటంటే దేవుని బిడ్డరా, చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే అద్భుతాల కొరకు వస్తున్నారు. అద్భుతాల కొరకు రావద్దు దేవుని సన్నిధికి, వాక్యం కొరకు దేవుని సన్నిధికి రా. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే నీలో అది పని చేస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, నీకు గొప్ప ఆశీర్వాదాన్ని అది నీకు దయచేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వాక్యం ఉండాలి. ఏమండి, ప్రతి దినము కూడా వాక్యం నీవు చదవాలా, వాక్యాన్ని నీవు ధ్యానము చేయాలా, వాక్యాన్ని నీవు ధ్యానము చేయాలా, వాక్యాన్ని వినటానికి వేగిరపడాలా. అప్పుడు ఆ వాక్యమే మన హృదయాల్లో ఏం చేస్తుంది అండి? పని చేస్తుంది. హల్లెలూయా. వాక్యము హృదయములో ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు శ్రమ వచ్చినప్పుడు వారు కలవరపడరు, మోకాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం.
శ్రమ వచ్చినప్పుడు వారు కలవరపడరు. వాడు దుర్వార్తకు జడియడు అంటుంది వాక్యం. వాడు దుర్వార్తకి జడియడు. వస్తే మొక్కలేడమే, ఏమంటే వస్తే దేవుని సన్నిధిని మొరపెట్టడమే, ప్రార్థన చేయడమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ అద్భుతాలు చేయలేదు, లేఖనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. లేఖనాల ద్వారా వారు కళ్ళు తెరిచాడు, లేఖనాల ద్వారా వాళ్ళలో ధైర్యాన్ని నింపాడు, లేఖనాల ద్వారా వాళ్ళలో నిరీక్షణ నింపాడు, లేఖనాల ద్వారా వాళ్ళలో మార్పులు తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డరా, వాక్యము ఒకవేళ రక్షించబడలేనటువంటి వారు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వారు వాక్యం వినే విధముగా ప్రోత్సహించండి. నీ బొట్టు తీసే, నీ గాజులు తీసే, లేకపోతే గది తీసి ఇది తీసే అని వారిని భయపెట్టడం కాదు. అరే బాబు, నీ వాక్యం విను, ఫస్ట్ వచ్చి నీవు వచ్చి వాక్యాన్ని విను. నీ బిడ్డలు ఉన్నారా? నీ బిడ్డలు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయించండి. ఇదిగో యవన సమాజం జరుగుతూ ఉంది. ఇదిగో యవన బిడ్డలు తుర్రు పెట్టలా పారిపోతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదులేండి. ఈ మధ్యన పిల్లలందరూ కొంత ఉంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏమండి, వాక్యము వినటానికి యవనస్తులకు ఏది సంబంధించిందో ఆ వాక్యాన్ని సిద్ధపడి మీ దగ్గరికి ఇస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యవన సమాజానికి ఉండాలా. అలాగే శుక్రవారం, ఆదివారం, అమ్మో ఒక పెళ్లి విందుకి ఎలాగైతే పరిగెత్తి వెళ్ళిపోతామో, ఏమండి విందులకి ఎలాగైతే మనం పరిగెత్తి పారిపోతా ఉంటాం కదా భోజనాలు ఉన్నప్పటికీ, అయితే ఆత్మీయ ఆహారము జీవాహారం అప్పుడు కూడా అంతకన్నా వేగిరముగా మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధికి రావాలా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మీ దగ్గర కొన్ని సందర్భాల్లో కొన్ని తెలిసినటువంటి అంశాలు చెప్పాలంటే కొద్దిగా నేను ఇష్టపడిన, ఎందుకంటే చాలా మంది కొద్దిగా పరిమితి చెందినటువంటి విశ్వాసులు ఉన్నారు కాబట్టి కొత్త విషయాలు తీసుకుని రావాలి. దాని గురించి నేను ఎంతో సిద్ధపడతాను, ఎన్నో విధాలుగా సిద్ధపడతాను. అంటే ఒక క్యారేజ్ పట్టుకొని వస్తే, ఏమంటే ఒక క్యారేజ్ పట్టుకొని వస్తే ఎంత సంతోషం అవుతూ ఉంటుందో. ఏ పెళ్ళికి వెళ్ళి క్యారేజ్ పట్టుకొస్తాం అనుకో, మా దివ్య మేము ఎక్కడికి వెళ్ళాం మమ్మల్ని జాగ్రత్త చూసుకుంటుంది. ఏమంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో క్యారేజ్ పట్టుకెళ్ళాం అనుకో, క్యారేజ్లో ఏదో ఉంది కదా. ఏమిటంటే ఉంటుందిరా, ఒక దైవజనుడు దేవుని మందిరానికి క్యారేజ్ పట్టుకొని వస్తాడనమాట. ఏమండి, ఆత్మీయమైనటువంటి జీవాహారాన్ని పట్టుకొని వస్తాడు. మంచి ఆహారాన్ని ఇవ్వండి ప్రభువా అని చెప్పి శనివారం రోజు రాత్రో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేయాలా దేవుని సేవకుని గురించి. ఎంతమంది చేస్తున్నారు? మా పాస్టర్ గారిని మీ ఆత్మతో నింపి నాయన మంచి జీవాహారాన్ని రేపు మాకు వడ్డించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు కదా. ఎంతమంది చేస్తున్నారన్న? మీరు చేయబట్టే మంచి వాక్యాన్ని దేవుడు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి కావలసింది అద్భుతాలు కాదు, ఏమండి, వాక్యము కావాలి. ఆ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య మాట శివపూత పరమును నడిపించు బాట. యేసయ్య మాట శివపూత పరమును నడిపించు బాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది
బలమైనది నా యేసు నీలోని మాట. హల్లెలూయా. వాక్యమే, నీ వాక్యం కొరకు రావాలి, అద్భుతాల కొరకు కాదు. ఏమండి, అద్భుతాలు దాని అంతటా అవే జరుగుతాయి. ఆయన విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయన త్రోవలో నువ్వు నడిచినప్పుడు అద్భుతాలు వాటంతటవే తన్నుకుంటూ వస్తాయండి. ఏమండి, నువ్వు ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డగా నీవు జీవించాలి. ఆయనలో నీలో ఏ విధమైనటువంటి కలంకము డాగు ఏది లేకుండా నీవు బ్రతికినప్పుడు అద్భుతాలు దాని అంతటా అవే జరుగుతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, మొదటిగా వారి నిరాశలో కూడినటువంటి ప్రయాణం యేసయ్య పక్కన నిలవబడ్డాడు. రెండవదిగా అద్భుతాలు కాదు, లేఖనాల ద్వారా దేవుడు వారి కళ్ళు తెరిచాడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వారి ప్రయాణము జరుగుతూ ఉన్నది. ఇక సూర్యాస్తమయం అయిపోతూ ఉంది. సూర్యాస్తమయం అయిపోయేటువంటి సమయానికి వారు ఒక ఇంట్లోకి చేరారు. వారు ఒక గృహంలోనికి, ఒక ఇంటిలోనికి వారు వెళ్ళారు. ఎందుకంటే ఇక చీకటి పడిపోతుంది కదా అని. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళారో అక్కడ వారు కూర్చున్నారు. ఆ బల్ల దగ్గర వారు కూర్చున్నారు. బల్ల దగ్గర కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆయనతో వారితో భోజనమునకు కూర్చుండి ఒక రొట్టెను పట్టుకొని 30వ వచనం చదువుతూ ఉన్నారు. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా. రైట్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లోనికి వెళ్ళారు. అది ఎవరిల్లు? అది ఎవరిల్లు? ఎవరిల్లు అక్కడ రాయబడలేదు, కానీ యేసయ్య ఇల్లు మట్టు కాదు. యేసయ్యకి ఇల్లు ఉందా? అడ్రస్ ఏమి కూడా ఈ భూమి మీద లేదు. పార్వతి గారు మంచి పాట పాడతారు, నక్కలకు గొర్రెలు ఉన్నవి. ఎక్కడ కూర్చున్నారు ఆవిడ? ఏటికమ్మ గూళ్ళు, కాకి గూళ్ళు ఉన్నాయా? పక్షుల గూళ్ళు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కానీ యేసయ్యకి ఈ భూమి మీద ఎందుకంటే మన కొరకే ఆయన ఒక సంచార మానవుడిగా 3.5 సంవత్సరాలు కూడా ఆయన మన గురించి ప్రయాసపడి సర్వలోకానికి కూడా సువార్త అందించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంట్లోకి వెళ్ళారు. మీరు ఎవరింటికైనా చుట్టాలకి వెళ్ళారు? చుట్టాలింటికి వెళ్ళారా అండి? మీరు ఎవరింటికైనా చుట్టాలలాగా ఇంటికి వెళ్ళారు? ఎవరో ఇంటికి వెళ్ళారు? మీరు బంధువుల ఇంటికి వెళ్ళారు. మీరు బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ డైనింగ్ టేబుల్ మీద ఆ కిందనో ఆ మటం వేసుకునో ఎక్కడో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ వడ్డించవలసినటువంటిది ఎవరు? ఎవరండి వడ్డించాలి? ఆ ఇంటి వారు వడ్డించాలి. ఆ ఇంటి వారు వడ్డించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరు వడ్డిస్తున్నారు? అక్కడ ఎవరు వడ్డిస్తున్నారు? వారు భోజనంలో కూర్చొని ఉంటుండగా యేసు రొట్టెను తీసుకొని దానిని విరిచి వారికి ఇచ్చారు. వడ్డించేది ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. మనం బంధువులకి వెళ్తే వారు మనకు వడ్డించాలి, మనము వారికి వడ్డించము కదా. ఆ ఇంట్లోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు వడ్డిస్తూ ఉన్నారు. ఆ రొట్టెను తీసుకొని దాన్ని విరిచి వారికి ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే వారి యొక్క హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తారో వారి హృదయాన్ని ఆయన జీవాహారముతో సమృద్ధిగా నింపుతాడండి. హల్లెలూయా.
ఎటువంటి అనుభవంలో నీకు తెలుసా? నా గిన్నె నిండి పొర్లుతున్నది అనేటువంటి అనుభవంలోని దేవుడిని తీసుకొస్తాడు. అటువంటి అనుభవంలోని దేవుడిని తెస్తాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఆ ఇంటిలోనికి వెళ్ళి వడ్డించి, ఒకవేళ క్లైపాదో లోకాదో అని అనుకున్నా వారు వడ్డించాలి కదా, వారు వడ్డించాలి కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వడ్డిస్తూ ఉన్నారు. ఈరోజు హృదయం అనేటువంటి నీ ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినట్లయితే ఏమంటే నీ హృదయంలో జీవాహారముతో ఆయన నింపుతాడు. హల్లెలూయా. జీవజల నదులను ఆయన ఉబికింపజేస్తాడు, ప్రవాహము వలె ఉబికింపజేస్తాడు. లోకమివ్వలేనటువంటి సంతోషము, సమాధానము, శాంతిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు ఆహ్వానించావా? ఆయన నీ హృదయంలోనికి రావాలి అంటే, ఆయన నీ హృదయంలో ఉండాలి అంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపరిశుద్ధతను కూడా తీసివేసుకోవాలి. అపరిశుద్ధతను నీవు తీసివేసుకోవాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఒకసారి ఒక పూలు అమ్ముకునేటువంటి వారి ఇల్లు ఉన్నదంట. ఆ పూలు అమ్ముకునేటువంటి ఇంట్లో మల్లెపూలు, సమ్మంగి పూలు ఇవన్నీ కూడా ఉంటే మరి పూలున్న ఇల్లు వాసన ఎలాగొస్తుంది? అబ్బా, చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈలోగా ఆ దారిలో ఎండు చేపలు నమ్ముకునేవాడు వెళ్తుందంట. ఏమండి, చీకటి పడిపోయిందంట. ఏమైపోయింది? చీకటి పడిపోయిందంట. అమ్మో, ముందుకు వెళ్ళాలంటే అడుగు ఉంది, అడుగు ఇప్పుడు దాటలేమని చెప్పేసి పాపం ఏం చేసిందంటే తలుపు కొట్టిందంట. ఏ తలుపు? పూలు అమ్మేటువంటి ఇల్లు తలుపు కొట్టిందంట. ఏమ్మా ఏంటి అంటే, ఆ తలుపు తీగానే గుంపు అని కొట్టిందంట. ఏం కొంపు? ఎండు చేపల కొంపు. అమ్మ ఈ రాత్రికి మీ ఇంట్లో మేము ఉంటాం, ఇక్కడ రాత్రి పడుకొని వెళ్ళిపోతాం అంటే అప్పుడు ఆవిడ అన్నదంట, అమ్మ నువ్వు లోపలికి రాగానే నీ గొట్ట మట్టుకు బయట ఉంచు, అలాగైతే నువ్వు లోపలికి రా అన్నదంట. ఈరోజు మన జీవితాల్లో కూడా వాసన తగులుతుందేమో, ఏదైనా పాపం వాసన, సిగరెట్ వాసన, మందు వాసన, కైనీ వాసన, వ్యభిచారం వాసన, నీ కళ్ళుల్లో దుష్టత్వం చూసేటువంటి వాసన, లంచాలు తీసుకునేటువంటి వాసన, వడ్డీ వ్యాపారాలు తీసుకునేటువంటి వాసన, చెడు కార్యాలు చేసేటువంటి వాసన, ఇటువంటిది పడుతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అటువంటిది కానీ కొడితే యేసయ్య నీ హృదయంలోనికి రావడానికి ఆయన ఇష్టపడదు. వాటన్నిటిని కూడా వదిలిపెట్టి యేసయ్య నీవు నా హృదయంలో నువ్వు వసించు, యేసయ్య నీ హృదయంలో నీవు ఉండు, నీవు నాకు గైడెన్స్ ఇవ్వు, నీవు నన్ను నడిపించు, నీవు నన్ను బలపరచు, స్థిరపరచు అని నీవు ప్రార్థన చేయగలిగితే యేసయ్య నీ హృదయంలోనికి వస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు వడ్డిస్తాడు, ఆయన జీవాహారాన్ని సమృద్ధిగా నీకు ఇస్తాడు. గిన్ని పొర్లేటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. లూకాసు సువార్త 24:31 మనం చదివినట్లయితే, ఎప్పుడైతే వారికి విరిసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మాటలు ఆయన చెప్పి ఆ రొట్టె విరిచాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ముఖ్యంగా దానికి ముందు కూడా మనం చూసినట్లయితే, ఇదిగో తర్వాత వారు మాట్లాడుకుంటూ అంటున్నారు చూడండి, అక్కడ ఆ కిందకి 32కి వెళ్ళిపోండి అమ్మ. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు
మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. లేఖనాలు చెప్తూ ఉంటే ఏమవుతుందంట? హృదయం మండుతుందంట. చాలా మందికి వాక్యం మండుద్ది. ఎప్పుడు మండుద్ది? వడ్డీ వ్యాపారాలు వద్దు అంటే మండుద్ది, కట్నాలు తీసుకోవద్దంటే మండుద్ది, పొలాలు చూడొద్దండి అంటే మండుద్ది కదా, ముహూర్తాలు చూడొద్దంటే మండుద్ది. దేవుడే ఆ మంట నీలో పుట్టిస్తూ ఉన్నాడు. దేవుడే ఆ మంట నీలో పుట్టిస్తూ ఉన్నాడు. ఆ మంట పుట్టించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాక్యానుసారముగా బ్రతకడానికి నీవు తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటాను, నేను ఒక తీర్మానం చేసుకోవాలి అంటాను. తీర్మానం లేనిదే ఆశీర్వాదం లేదు. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఇప్పుడు కరెంట్ లేకపోయినా కాస్త వెలుగు, ఒక 10 ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి కదా. కారణం ఏంటి? కారణం ఏంటి తెలీదా? తెలుసా? ఏంటది? జనరేటర్. దేవుని కృపను బట్టి ఇంటికి 1000 రూపాయలు వేసుకొని జనరేటర్ కొనుక్కున్నాం కదా. ఆ జనరేటర్లో ఏమి వేయాలా? పెట్రోల్ వేయాలా. మంది పెట్రోల్, డీజిల్ కాదు, పెట్రోల్ వేయాలా. ఈ పెట్రోల్ లోపల వేయగానే ఏం జరుగుతుంది? లోపల ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఎక్కువైందంటే ఈ నెల్లి ఇంకో 2 లీటర్లు పోయాలి అందులో. ఎందుకు? ముందు పోసిందంతా కూడా ఏమైంది? ఆవిరైపోయిందా? ఏమైంది? లోపల బర్న్ అయ్యింది, మండుతుంది. లోపల జనరేటర్ లోపల ఏమవుతుంది? మండుతుంది లోపల. అది మండుతుంటేనే దాని తాలూకా పవర్ అన్నది బయటకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత కొత్త బండి, లక్షలు పెట్టి కొత్త బండి కొనేసుకున్నా అందులో ఏమయ్యాలా? ఫ్యూయల్ వేయాలా. ఆ ఫ్యూయల్ ఎందుకు అయిపోతుంది? లోపలది మండుతుంది, అది బర్న్ అవుతూ ఉంది. బర్న్ అవుతూ ఉంటేనే శక్తి బయటకు వస్తుంది. ఒకవేళ అది బర్న్ అవట్లేదు అనుకో, దాన్ని తీసుకొని స్క్రాప్ కొట్టోడికి పడేయడమే, బాగు చేయకపోతే. అది ఎందుకు పనికిరాదు? బండి ఒక ఇంచు కూడా ముందు జరగదు. జనరేటర్ ఏ మాత్రం కూడా పని చేయదు. ఎందుకో తెలుసా? లోపల చాలా మందికి వాక్యం వింటున్నప్పటికీ కూడా మంట కొట్టట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ మెషిన్ పాడైపోయింది, ఆ మోటార్ ఏమైపోయింది? పాడైపోయింది. ఆ జనరేటర్ ఏమైపోయింది? పాడైపోయింది. ఆ బండి ఏమైపోయింది? పాడైపోయింది. కారణం ఏంటో తెలుసా? మంట పుట్టడంలే. వాక్యం వింటున్నటువంటి వారి హృదయాల్లో ఏం పుట్టాలంట? మంట పుట్టాలి. అవును, నిజమే. ఇక్కడ వీరు చెప్తున్నారు, ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో మంట పుట్టలేదా? హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందట? మంట పుట్టిస్తుంది. హల్లెలూయా. వాక్యం మండిస్తూ ఉంది. బల్ల దగ్గర వారు కూర్చున్నారు. బల్ల దేనికి సాదృశ్యమో తెలుసా? సహవాసానికి సాదృశ్యం. హల్లెలూయా. సహవాసం ఏం చేస్తుందో తెలుసా? కళ్ళు తెరిపించింది. వాక్యం మండించింది, సహవాసము కళ్ళు తెరిపించింది. ఒక విశ్వాసి బ్రతుకు మాదిరికరముగా ఉండాలి. ఏమండి? ఒక కొత్త విశ్వాసి వచ్చింది అనుకోండి, మీలో చూసి, మనలో చూసి కొన్ని దైవికమైనటువంటి లక్షణాలు వారు నేర్చుకోవాలి. మనమే ఒక రోల్ మోడల్ గా వారికి ఉండాలి. ఓహో, విశ్వాసం లాగా ఉంటాడు,
ఇలా ముసుగేసుకుంటారు, ఇలా చక్కగా నీట్గా తయారవుతారు, ఇదిగో బైబిల్ పట్టుకొని వస్తారు, పాఠ్య పుస్తకాలు పట్టుకొని వస్తారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు. ఇట్లాగ ఒక సహవాసము నూతనముగా వచ్చినటువంటి వారికి అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటది. మనమే కబుర్లు ఆడుకొని, మనమే నానా రకాలుగా ఉంటూ, మనమే నానా రకాలుగా సరసోకులు ఇలాగ మాట్లాడటం వల్ల సహవాసము ద్వారా వారు పొందుకున్నటువంటిది ఏమి కూడా ఉండదు. వాక్యం ఏం చేస్తుందట? మండిస్తుంది. మండితే అది క్రియారూపంలో దాలుస్తుంది, అది తీర్మాన రూపంలో దాలు. మండలేదు అనుకోండి, మోటార్ పాడైపోయినట్టే. అంటే మనస్సాక్షి వారికి గద్దించట్లేదు. ఐదో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, చూడండి ఒకసారి. ఆ గడియలోనే వారు ఇక్కడ ఏం చేశారట? ఏమండి, అదే రోజు, వింటున్నారా నా మాటలు? వినబడుతున్నాయా? సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది కదా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అదే రోజు, ఏ రోజు? గట్టిగా, ఏ రోజు? మన అమ్మా మిమ్మల్ని, ఏ రోజు అది? పునరుద్ధానం రోజే. ఈ చెప్పిన వాక్యం అంతా పునరుద్ధానం రోజే, ఆదివారం మధ్యాహ్నమే. పునరుద్ధాన దినములో మధ్యాహ్నం వారు 11 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ ఎమ్మాయి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఎమ్మాయి మార్గంలోకి వెళ్తున్నప్పుడు యేసయ్య వారికి తోడు నిలిచాడు, ధైర్యం చెప్పాడు, లేఖనాల ద్వారా వారి హృదయాన్ని మండించాడు, రొట్టె విరవడం ద్వారా వారి కళ్ళు తెరిపించాడు. వెంటనే వారు ఆయనను గుర్తుపట్టగానే ఆయన ఏమైపోయాడట? అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు అమ్మాయ యేసు వెళ్ళిపోయాడు, మోకాలు వేసి ప్రార్థన చేసుకొని మనసుకి మీదకి వెళ్ళి పడుకోలేదు. ఒక గొప్ప విషయం మనం చూడండి, అక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా ఏం చేస్తారట? ఎన్ని కిలోమీటర్లు నడిచారు వాళ్ళు? 11 కిలోమీటర్లు నడిచి వారు సొంత గ్రామానికి వెళ్ళి, ఎమ్మాయి మార్గంలో ఆ గ్రామానికి చేరి ఆ ఇంట్లోకి వెళ్ళి రిలాక్స్ తీసుకుంటూ ఉంటుండగా భోజనము చేయగానే యేసయ్యను వారు గుర్తుపట్టిన వెంటనే వారు ఏం చేస్తున్నారు? మరలా యెరూషలేమునకు ప్రయాణం అయ్యారు. గమనించారు అక్కడ మాట? ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుంచి వచ్చారు. మరలా ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నారు? ఎప్పుడు? మరుసటి రోజా? 2 రోజుల తర్వాత? 4 రోజుల తర్వాత? గడియలోనే వెంటనే రిటర్న్ అయిపోయారు. మళ్ళా యెరూషలేములోకి వెళ్ళిపోయి వారి హృదయములో పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు అలాగే దాచుకోలేదు, వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనిచుండని వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరిచడం వలన తమకెలాగో తెలియబడినో ఆదియు తెలియజేసిరి. హల్లెలూయా. మళ్ళా వారు వెంటనే రిటర్న్ అయిపోయారు. వారు వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. వారు వెంటనే యెరూషలేముకి ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అక్కడికే దూరాభారం అని వారు చూడాల. అదే టైంలో వారు వెళ్ళి దేవుని సువార్తను మేము కూడా చూసాము, మేము కూడా యేసయ్యని చూసామని వారు ఎలుగెత్తి సాక్ష్యమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి పొందుకున్నటువంటి వారు ఊరకనే ఉండలేరండి. వాళ్ళు నా విమోచకుడు సజీవుడు అని ఎలుగెత్తి చాటుతారు. నా దేవుడు అందరిలాంటి వాడు అండి. దేవుళ్ళు కూడా మేము ఏదైనా మంచిదే కదండి జరుగుతుంది అంటే ఒప్పుకోకండి. ఏం ఒప్పుకోవడానికి వీల్లేదు. నలుగురిలో ఒకడు కాదు ఈయన.
మరణాన్ని జయించినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పునరుద్ధానము ఎరిగినటువంటి వారు వచ్చినే ఉండడానికి వీల్లేదు. వారు ఆ గడియలోనే మళ్ళా వెనకరికి వెళ్ళిపోయారు, మళ్ళా యెరూషలేముకి వెళ్ళిపోయారు. యేసయ్యను మేము చూస్తాము, ఆయనతో మాట్లాడాము, ఆయన మాకు లేఖనాలు చూపించారు, మా కళ్ళు తెరిచారు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఈరోజు ప్రభువును పొందుకున్నటువంటి నీవు దేవుని సాక్షాత్తుగా జీవిస్తూ ఉన్నవా? దీనికి మంచి టైటిల్ ఇచ్చుకోవచ్చు. నిరాశతో వారు వచ్చారు, నిరీక్షణతో వారు వెళ్ళారు. హల్లెలూయా. నిరాశతో వారు వచ్చారు, నిరీక్షణతో వారు వెళ్ళారు. ఈరోజు మనకి కూడా ఒక గొప్ప నిరీక్షణ దొరికింది. ఆ నిరీక్షణ మన హృదయంలో పట్టుకోవడం కూడా మా బంధువులు చెప్పాలా, మీ స్నేహితులకు చెప్పాలా. ఫోన్లోని ఏదో లండసోర్ మాటలన్నీ మాట్లాడడం కాదు. దాని గురించి, దీని గురించి, ఆ సీరియల్ గురించి, ఈ సీరియల్, ఆ సినిమా, ఈ సినిమా, ఆవిడకు 4 అక్షింతలు, ఈవిడకు 4 పొలలో పెట్టేయడం కాదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చిన గొడవలు? ప్రభు యొక్క గొప్ప కార్యాల గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ దేవుని బిడ్డలు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యాలను వారికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఇదిగో మా చర్చిలో పలానా ఆమె ఉంది, ఆమె జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడట. దేవునికి మహిమాని నువ్వు సాక్ష్యాన్ని ఏం చేయాలా? వెదజల్లాలా అండి, వెదజల్లాలా. వాక్యం చెప్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరంట. వెదజల్లి అభివృద్ధి అంటే కేవలం డబ్బు జల్లడం మట్టుకే కాదు అండి, దేవుని సువార్తను కూడా వెదజల్లాలా. ఏమండి, కొన్ని పత్రికలు చెప్పాను కదా, దగ్గర పెట్టుకోవాలా, ఆటోలో పెట్టుకోవాలా. దాని గురించే పత్రికలు నేను ప్రింట్ చేయించాను కూడా. ఇంకా ఉన్నాయి, 3000 ఎన్నో 2000 ఎన్నో ఉన్నాయి. కావలసినటువంటి వారు అడిగి కొన్ని పట్టుకెళ్ళండి దేవుని సువార్త కొరకు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా వారు నిరాశతో కూడినటువంటి ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా, యేసయ్య వారితోనే ఉన్నాడు. ఈరోజు నువ్వు నిరాశలో ఉంటున్నావా? నువ్వు కృంగిపోవద్దు, ప్రభు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. పాట పాడుతూ ఉంటాం కదా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలన్నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు భీతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. హల్లెలూయా. ప్రభు నీతో ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడు. ఆయన నేను విడిచిపోలేదు, నేను మర్చిపోలేదు. రెండవదిగా మనం ధ్యానం చేస్తాము, అద్భుతాలు కాదు మనకు కావాల్సిందే వాక్యం కావాలా. వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వారు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. శోధన రాని, శ్రమ రాని, అనారోగ్యం రాని, ఏదైనా ధైర్యంగా ఉంటారు. ఎవరు? వాక్యాన్ని కలిగినటువంటి వారు. మూడవదిగా నేర్చుకున్నాం కదా, ఆయన అతిథి అనుకున్నారు, కానీ ఆయనే ఆతిథ్యం ఇచ్చాడు కదా. ఆయనే విరిచి వడ్డించారు. ఎవరి హృదయంలో అయితే యేసయ్యను చేర్చుకుంటారో సమృద్ధికరమైనటువంటి జీవాహారముతో ఆయన నింపుతాడు. నాలుగవదిగా నేర్చుకొని ఉన్నాము, ఇదిగో వారి కన్నులు తెరవబడ్డాయి, వారి హృదయాలు మండించబడ్డాయి. ఈరోజు మన హృదయాలు మండుతున్నాయా వాక్యం ద్వారా? మళ్ళా బయటికి వెళ్ళగానే చల్లబడిపోతున్నాయా? ఏమండి, అలాగే మనం ఉండకూడదు. మంచి తీర్మానము మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తుంది. ఐదవదిగా వారు మళ్ళా వెనక్కి వచ్చారు, యేసే సజీవుడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఈ లేఖన భాగాలు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మన హృదయాల్లో పదిలపరుచుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అటు కృపా సమృద్ధి పరిశుద్ధాత్మ దేవుడు
వాక్యం వినిచినటువంటి మనందరినీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వార్తల్లో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అవసరమైతే లేచి నిలబడదాం. ఒకసారి చాలా సమయం అయింది కదా కూర్చొని, ఒక్క నిమిషం లేచి నిలబడి ఎవరికి వారు ప్రశ్న చేసుకున్నాం. ప్రభువా, ఇదిగో ఈ నిరాశలో ఉన్నాను తండ్రి, ఈ నిట్టూర్పులో ఉన్నాను ప్రభువా. అయా తండ్రి, నీవు నా పక్కనే ఉన్నావు తండ్రి. అయా తండ్రి, నీవు నా తోడున్నావు తండ్రి. అయ్యా, మనుషులు తోడు రావడం కాదు, నాకెవరు తోడు లేరే అని అనుకోవడం కాదు. ఇదిగో మన దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. నీ చుట్టూ ఆయన తన హస్తాలతో ఆవరించి ఉన్నాడు. నువ్వు నిరాశపడదు, నిరాశపడదు, నిరాశపడదు. అయ్యో ఉద్యోగం రాలేదు, నిరాశపడద్దు. అయ్యో ఇబ్బందుల కోయంలో ఉన్నానని నిరాశపడద్దు. అయ్యో నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదని నిరాశపడద్దు. నా భార్య నన్ను చెదరించుకుంటుంది అని నీవు నిరాశపడద్దు. అయ్యో నా బిడ్డలు చెప్పిన మాట వినటం లేదు అని నిరాశపడద్దు. ఇదిగో ప్రభు నీ పక్కన ఉన్నాడు. ఆయన నీ కుడి పక్కన నిలవబడి ఆయన నీకు ధైర్యం చెప్తూ ఉంటున్నాడు. నువ్వు గ్రహించు, యేసయ్య నా పక్కనే ఉన్నాడు అని. నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు. అయ్యా, నీ వాక్యాన్ని చదవటానికి కృప చూపించండి. అయ్యా, నీ వాక్యపు లోతుల్లో తీసుకుని వెళ్ళండి. అయ్యా తండ్రి, అద్భుతాల కొరకే నీ